హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, యూట్యూబ్ వీడియోస్ మొబైల్ నుండి ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ స్టూడియో యాప్ అయితే ఓపెన్ చేయండి. యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఎవరికైతే ఈ యూట్యూబ్ స్టూడియో యాప్ లేదో ప్లేస్టోర్లో వచ్చేసి యూట్యూబ్ స్టూడియో యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. కమెంట్స్, మానిటైజేషన్ అయితే మనీ ఎంత ఎర్న్ చేసుకున్నాం మొత్తం డీటెయిల్స్ అయితే ఈ యూట్యూబ్ స్టూడియో యాప్లోనే చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఒక వీడియో మీరు అప్లోడ్ చేసే ముందు ఒకసారి మీరు టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ మొత్తం అయితే నోట్ ప్యాడ్లో అయితే టైప్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అప్పటికప్పుడు మీకు వీడియోకి సంబంధించిన టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ అనేది ఐడియా అయితే ఉండదు అనమాట. నోట్ ప్యాడ్లో అయితే రాసి పెట్టుకోండి. నేను కూడా ఈ విధంగా అయితే నోట్ ప్యాడ్లో అయితే రాసి పెట్టుకుంటాను అనమాట. మీకు కావాలంటే చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తానో దానికి ఆ వీడియోకి సంబంధించిన టైటిల్ అయితే రాసి పెట్టుకున్నాను. అదేవిధంగా డిస్క్రిప్షన్ను రాసి పెట్టుకున్నాను అనమాట. ట్యాగ్స్ కూడా రాసి పెట్టుకున్నాను. మీరు కూడా ఈ విధంగా రాసి పెట్టుకొని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ యొక్క గ్యాలరీ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. మీకు గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే వచ్చేసి వీడియో అయితే దీంట్లోకి అయితే వచ్చింది. ఇప్పుడే వీడియో అనేది అప్లోడ్ అయితే కాదనమాట. కింద వచ్చేసి అప్లోడ్ చేస్తేనే అప్లోడ్ అవుతుంది. అంతకంటే ముందు మనకు వీడియోకి సంబంధించిన థంబ్నెయిల్ అయితే పెడదాము. ఇక్కడ పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తానే మనకు మన వీడియోలో థంబ్నెయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అది కనబడతాయి అన్నమాట. పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నేను వీడియోకి సంబంధించిన థంబ్నెయిల్ అయితే చేసి పెట్టుకున్నాను. క్లిక్ చేసిన వెంటనే డన్ పైన క్లిక్ చేయండి. డన్ పైన క్లిక్ చేస్తే వీడియోకి సంబంధించిన థంబ్నెయిల్ అయితే వచ్చేసింది. ఇక్కడ టైటిల్ వచ్చేసి రాసి పెట్టుకోండి. నేను నోట్ ప్యాడ్లో ఆల్రెడీ టైటిల్ అయితే రాసినాను కదా, అది పేస్ట్ చేస్తాను. ఇక్కడ టైటిల్ అయితే పేస్ట్ చేసినాను. అదేవిధంగా డిస్క్రిప్షన్ కూడా ఆడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ పైన క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. నేను అక్కడ రాసి పెట్టుకున్నాను కదా, అదే డిస్క్రిప్షన్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ టైటిల్ కూడా రాసి పెట్టుకున్నాను. డిస్క్రిప్షన్లో కూడా వీడియోకి సంబంధించిన టైటిల్ అయితే రాసి పెట్టుకున్నాను. అదేవిధంగా మన వాట్సాప్ యొక్క ఛానల్ లింక్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అయితే పేస్ట్ చేసినాను. యువర్ కైడీస్ అని కొన్ని ట్యాగ్స్ అయితే రాసుకున్నాను అనమాట. మీరు కూడా ఇట్లా ఈ విధంగా అయితే రాసి పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి వీడియో విజిబిలిటీ వచ్చేసి ఫస్ట్ నేను అన్లిస్ట్లో అయితే పెడుతున్నాను. ఈ ఆడియన్స్కి వచ్చేసి ఇది కిడ్స్కి సంబంధించిన వీడియో కాదు కాబట్టి నేను నాట్ ఇట్ మేడ్ ఫర్ ఏ కిడ్స్ అని రాసి పెట్టినాను. అది ఏం అయితే చేంజ్ చేయట్లేదు. మీరు కావాలంటే ప్లేలిస్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మెయిన్ ఇది వచ్చేసి అల్టర్డ్ కంటెంట్ అని ఉంది. మీ వీడియోలో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సంబంధించిన వీడియో ఉన్నట్లయితే మీరు అల్టర్డ్ కంటెంట్ ఆన్ అయితే చేసుకోవాలి. పెద్ద సెలబ్రిటీస్ డీప్ ఫేక్ వీడియోస్ చేసినట్లయితే మీరు కంపల్సరీగా దీన్ని క్లిక్ చేసి ఎస్ఐని క్లిక్ చేసుకోవాలి. మన ఛానల్లో వచ్చేసి ఎటువంటి ఏఐ ఉండదు కాబట్టి నేను ప్రతి వీడియోకి నో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే వస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మీ వీడియోస్కి అల్టర్డ్ కంటెంట్ అయిపోయింది కదా, షార్ట్ రీమిక్స్. మీ వీడియోస్ని వేరే వాళ్ళు వాడుకోవాలంటే ఆల్రెడీ అలో అని ఉంటుంది. మీరు వేరే వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. నేను నా వీడియోస్ని షార్ట్ వీడియోస్గా వాడుకోవడానికి పర్మిషన్ అయితే ఇవ్వను. ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా, క్లిక్ చేసి డు నాట్ అలో రీమిక్స్. నా వీడియోస్ని ఎవరు రీమిక్స్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వద్దని చెప్తున్నాను అనమాట. మీరు కూడా రీమిక్స్, మీ వీడియోస్ని రీమిక్స్గా వాడుకోకూడదు అనుకుంటే డు నాట్ అలో అయితే పెట్టుకోండి. తర్వాత వచ్చేసి యాడ్ పెయిడ్ ప్రమోషన్ ఉంది కదా లేబుల్. మీరు మీ వీడియోస్లో ఏదైనా ప్రోడక్ట్ సంబంధించి కంపెనీ వాళ్ళు మీకు అమౌంట్ ఇచ్చింటారు కదా, అప్పుడు ఆన్ అయితే చేసుకోవాలి. మన దాంట్లో దీన్ని ఏం టచ్ చేయమన్నమాట. మన వీడియోస్లో ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ అయితే ఉండదు. కమెంట్స్ అయితే ఆన్ చేసుకుంటాను నేను. అదేవిధంగా ఇంకా అన్నీ ఆల్రెడీ అయిపోయినాయి, అన్నీ అయితే సెట్ చేసుకున్నాను. ట్యాగ్స్ వచ్చేసి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మాత్రమే మనకు ట్యాగ్స్ అయితే ఎనేబుల్ అవుతాయి అన్నమాట. అన్నీ టైటిల్ రాసుకున్నాను, డిస్క్రిప్షన్ రాసుకున్నాను. అదేవిధంగా మన వీడియోస్కి రీమిక్స్ వద్దు అని చెప్తున్నాను. అదేవిధంగా కమెంట్స్ అయితే ఎనేబుల్ అయితే చేసుకున్నాను. వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను.
మీరు కూడా ఈ విధంగా అయితే ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. అనేది అప్లోడ్ చేస్తున్నా కానీ ఇక్కడ 3 డాట్స్ కనబడతాయి. 3 డాట్స్ కనబడితే దీన్ని క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోవాలని ఉంటుంది. మీరు ఎడిట్ చేసుకుంటే మీకు ట్యాగ్స్ అనేది ఎనేబుల్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఆల్టర్డ్ కంటెంట్ నో పెట్టుకున్నాను, ట్యాగ్స్ అనేది ఇక్కడ ఎనేబుల్ అయినాయి. ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా, ఇక్కడ ఆరో మార్క్ పైన క్లిక్ చేస్తానే ఇక్కడ ట్యాగ్స్ అయితే ఎంట్రీ చేయమని చెప్తుంది. నేను నోట్ ప్యాడ్లో ఉండే ట్యాగ్స్ అన్నీ ఇక్కడ పేస్ట్ చేసి తర్వాత అయితే మీకు చెప్తాను అనమాట. నేను ప్రస్తుతం 2 ట్యాగ్స్ అయితే ఎంట్రీ చేసినాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను 2 ట్యాగ్స్ మాత్రమే ఎంట్రీ చేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఇది ఆల్రెడీ మనము డు నాట్ అలో రీమిక్స్ అని పెట్టుకున్నాం కదా, షార్ట్ వీడియోస్ మన కంటెంట్ ఎవరు వాడుకోకూడదని. అది ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి పెయిడ్ ప్రమోషన్ ఆల్రెడీ మనము మన వీడియోస్లో ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ ఉండదు కాబట్టి ఇది మనం టచ్ అయితే చేయము. మన కేటగిరీ ఆల్రెడీ నేను ప్రతి వీడియోకి కేటగిరీ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండేలాగా అయితే సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మీరు కూడా ప్రతి వీడియోకి మీరు వ్లాగ్ సంబంధించింది అయితే పీపుల్ అండ్ బ్లాగ్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు మీ వీడియోస్కి ఎన్ని లైక్స్ వచ్చినాయా లేదా చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఎనేబుల్ అయితే చేసుకోవాలి. ప్రతి వీడియోకి అయితే ఇది ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకొని టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ అన్నీ అయిపోయినాయి కదా, బ్యాక్ వచ్చేసి ఇక్కడ సేవ్ చేయాలి. సేవ్ చేస్తే వీడియో అయితే సేవ్ అయితే అయిపోతుంది అనమాట. వీడియో అనేది అన్లిస్ట్లో ఉండేది 1 అవర్ తర్వాత వచ్చేసి మీరు పబ్లిక్లో అయితే పెట్టాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఈ పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేసి వీడియోస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి అన్లిస్ట్లో ఉండేదాన్ని పబ్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి విజిబిలిటీలో సేవ్ కొడితే ఈ వీడియో అనేది పబ్లిష్ అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే మీరు యూట్యూబ్లో మొబైల్ నుండి అయితే వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని యూట్యూబ్ సంబంధించిన అప్డేట్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.